మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నువ్వు చేతకాని వాడవగదువు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడింది. శ్రమ దినం మనం కృంగిపోతూ ఉంటాం. సర్వశక్తిని దేవుని మనం నమ్ముకున్నాం, కానీ ఒక్కోసారి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఎంతగానో మనం కృంగిపోతూ ఉంటాం, ఎంతగానో కలవరపడిపోతాం. మరి ఆ కలవరపడిన చేత కనబడి అంటే నీ సర్వశక్తులు దేవునికి సహాయం చేస్తాడని నిరీక్షణ ఓపిక మనకు లేక మనం ఏమవుతాం? కృంగిపోతూ ఉంటాం. కృంగుదల అంటే చేతగాని అంటే దేవుణ్ణి మనం ముందు పెట్టుకుని తండ్రి సమస్తము చేయవాడు, ఆయన మన ముందుండి మనం అడిగింది మీరు అడిగితే నేను సమస్తం ఇస్తాను, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును అంటున్నాడు దేవుడు. అడిగితే ప్రతిదానికి దేవుడు జవాబిస్తాడు. కాబట్టి తన శ్రమలు వచ్చినప్పుడు ప్రభు వైపు చూడాలి, మనుషుల వైపు కూడా చూడకూడదు, లోకం వైపు చూడ ప్రభు వైపు చూసిన ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఆయన తన చిత్తం నెరవేరుస్తాడు. అందుకే మనం ఆయన చిత్తం నెరవేర్చాం మనకు కృంగుదల ఉండదు. మన లోకానుసారంగా జీవితం మనకు కృంగుదల వస్తుంది. అందుకే ఆత్మీయంగా జీవించినప్పుడు మనకి ఏమిటంటే ధైర్యం వస్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు, శ్రమ దినం నువ్వు కృంగిపోవద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు సహాయం చేస్తాను, నువ్వు నాకు మొరపెట్టు, శ్రమలో నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తా అంటున్నాడు దేవుడు. ఆ శ్రమలో దేవుని మొరపెట్టి పెట్టుకున్నామంటే నీకు కృంగుదల రాదు. అందుకే మనం ప్రార్థన చేయనప్పుడు ఏమొస్తాయి? చేతకంతనం అయిపోతుందన్నమాట. కాబట్టి దేవుడు అనేకమైన వాగ్దానం ఇస్తున్నాడు, అనేకమైన దీవెనలు ఇచ్చాడు మనకి. ఆ వాగ్దానం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతకరం ఆశ్చర్యంగా జరిగించే కృప దేవుడు జయించాను గాక. ఆమె ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రతి కృంగిదల నుంచి దేవుడు పైకి లేవనెత్తును గాక. ఆమెన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకమించండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడు కృపగల తండ్రి కనికరపుండా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి యొక్క నూతన దినం దయచేసినందుకు వందనాలు. ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. నీ అభిషేకం, నీ ఆత్మ పరిశుద్ధత మాపై ఉంచండి. వాళ్ళని ప్రతి బలహీన తీసివండి, వాళ్ళ బద్ధకం సమర్థనం తీసేది విసుకక ప్రార్థించుకునే కృప దయచేసి మా పనుల భారం ఒత్తిళ్లు తీసే ప్రభా. యజమానుల ధర తోటి పని వారి ధర ఏకుడు రాకుండా సహాయం అందరితో సమాధానపరచండి. బలహీనంగా ఉన్న బళ్ళు ముట్టని స్వస్థపరచండి, హాస్పిటలైజేషన్ ముట్టని స్వస్థపరచండి, కుటుంబ సంస్థ బాధ విడుదల, అప్పులు బంధకాలను విడిపించండి, తాగుడు అనే వ్యసనం దూరపరిచి దినమంతా సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి కృప చూపి దీవించమని మీకే మహిమాఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం పడుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాలు బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.